శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్ల నవమి. ఈరోజు సోమవారం. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి సూర్యమహాదశతో ప్రారంభమవుతుంది. మరి అక్షరం వచ్చేసి జా నక్షత్రంతో నామకరణం చేయవలను. ఈరోజు రాహుకాలం 7 గంటల నుంచి, ఈరోజు రాహుకాలం వచ్చేసి 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ముందుగా మేషరాశి. మీ ఇష్ట కార్యాలను పూర్తి చేసుకుంటారు. సంతోషించే వార్తలు వింటారు. కొందరికి మీ వల్ల ఉపకారం జరగదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా బయట శుభ పరిణామాలు ఉన్నాయి. మీపై ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవ ధారణ చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆపదలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. మీ శత్రువులు అంతా మిత్రులు అవుతారు. మీ ప్రతిభకు పెద్దలను మెప్పించగలుగుతారు. మీ అవసరాలకు ధనం అందకపోవచ్చు. కొంచెం ఆచితూచి అడుగు వేయగలను. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఆస్తి వివాదాలు సర్దుకుంటాయి. కోర్టు రంగాలు ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేయగలుగుతారు. ఎదురు చూస్తున్న పని పరిష్కార దిశకు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభ పరిణామాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. తలపెట్టిన కార్యాలు పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తల్లి తరపు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. మనసులో కోరిక కార్యరూపం దాలుస్తుంది. అద్భుతమైన భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోనికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. తోబుట్టు వారితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అభివృద్ధి పథంలో ప్రయాణిస్తారు. ముందు భవిష్యత్తుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఒక పట్టు లభిస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుంటే మంచిది. ఆత్మీయ రాక సహాయ సహకారాలను అందిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ధర్మపదంలో ముందుకు సాగుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. తోటివారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. వ్యాపార రంగాల వారికి కొంచెం నష్టం కనపడుతుంది. జాగ్రత్త ఉంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో వ్యాపారంలో మంచి రాణింపు లభిస్తుంది. సోదరులను కలుసుకొని ఉల్లాసంగా గడపగలుగుతారు. కాలభైరవాష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. శత్రువులపై విజయం మీదే అవుతుంది. ఆత్మీయ రాక ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మీకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. దైవబలంతో ముందుకు సాగుతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆర్థికంగా ఇబ్బందులున్నా అన్నిటిని ఎదుర్కోగలుగుతారు. అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఏ విషయానైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు గణేశ ఆలయం దర్శించుకోవడం వల్ల మీకు శుభ పరిణామాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమిస్తారు. దగ్గర వారి సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అమ్మ తరపు బంధువులు రాక ఆనందాన్ని ఇస్తుంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఈరోజు మన మంచి మాటలో భాగంగా మనం ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. మాకు పిల్లలు కలవట్లేదు, మాకు పిల్లయి 3 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది
అని చెప్తుంటారు. వాళ్ళందరి కోసం ఒక రెమెడీ చెప్తాను, తప్పక పాటించండి. అది శీఘ్రంగా మీకు పిల్లలు పుడతారు. జంటనాగులు ఉంటాయి కదండి, మన గుళ్ళల్లో ఎక్కడైనా జంటనాగులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి 21 మంగళవారాలు అభిషేకం చేసి రండి. అంతే, 21 మంగళవారాలు జంటనాగుల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి ఒక బిల్వదళం పెట్టి రండి. 21 ప్రదక్షిణ చేసి రండి. 21 ప్రదక్షిణలు అయిపోయేలోపే 21 వారాలు, ప్రతి మంగళవారము 21 వారాలు, 21 వారాలు మంగళవారాలు వెళ్ళి అభిషేకం చేసి రండి. చుట్టూ జంటనాగుల చుట్టూ 21 ప్రదక్షిణ చేసి రండి. 21 ప్రదక్షిణ చేసి 21 రోజులు చేయటం వల్ల మీకు పిల్లలు 21 వారాలు అయిపోయేలోపే మీకు పిల్లలు కన్సీవ్ అవుతుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.